వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనాను అది కేవలము ఆయన కృప. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళిపోదాం. మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అనేది చూసుకుంటున్నాము. కొన్ని విషయాలు చూసుకుంటున్నాము. అలా నింపబడిన తర్వాత మనం దేవుడిని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు ఇచ్చిన ఆత్మ ద్వారా మన దేవుడిని వాక్యం విని, ఆయన మన కోసం వచ్చాడని విని, మన కోసం మరణించాడని, తిరిగి మృత్యుంజయుడు లేచి ఆయన అమూల్యమైన రక్తదానం ద్వారా మనకి రక్షణ ఇచ్చాడని, ఆ కొద్దిపాటి విశ్వాసంతో ఉన్న మనము దినదినము ఆత్మలో ఎదుగుతూ ఎలాగ ఆశీర్వదింపబడతామో, ఈ లోక సంబంధంగా ఆత్మీయంగా ఎలాగ ఆశీర్వదింపడమో కొన్ని విషయాలు మనం చూసుకుంటున్నాము. ఈరోజు నేను ఎలాగ మనము ఈ భూలోకంలో మనము దేవుడి మార్గం అనుసరించి నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలలో నడుస్తున్నప్పుడు మనం ఎలాగ ఆశీర్వదింపడతామో, ఎలా ఆత్మతో నింపబడుతూ మనము ఆశీర్వదింపడతాము. ఈ లోక సంబంధంగా కొన్ని విషయాలు చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడు గల ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ రాత్రి కాలశాలు మీ పాసనకు వచ్చిన ఆయన ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. ఈ లోక సంబంధంగా మేము ఎలా ఆశీర్వదింపబడతాము, ఆత్మలో ఎదుగుతున్నప్పుడు మేము ఎలా ఆశీర్వదింపబడుతున్నాము, మీరు మాకు కొన్ని విషయాలు క్లుప్తంగా నేర్పిస్తున్న విధానం బట్టి ఈరోజు నాయన ఈ వాక్యం ద్వారా నేను వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మనడి మీకు దయచేసి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఇంకనూ మేము ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య పదాన్ని పట్టుకుని అతి మిక్కులైన గేలుకొచ్చినాం తండ్రి. ఆమె మనము యోబుని చూసాము. యోబు ఎలాగున్నాడు, దేవుని యందు ఎలాగున్నాడు మనం చూసుకున్నాము. ఒకసారి మళ్ళీ చూద్దాం. యోబు అతడు యథార్థవర్తనుడు. నిన్న యథార్థవర్తనుడు గురించి చూసుకున్నాము. న్యాయవంతుడై ఉన్నాడని. అయితే భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి భయభక్తుల గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు చూసుకుందాం. 128వ కీర్తన 1వ వచనం చూసుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో అంత మాత్రమే కాకుండా ఆయన త్రోవల యందు ఆయన మనకేమీ ఎలా నడవాలని వాక్యం ద్వారా చెప్పారో, బోధించారో ఆ త్రోవలు నడుచువారందరూ ధన్యులు, అంటే ఆశీర్వదింపబడ్డవారని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఎవరు ఆశీర్వదింపబడతారు? కీర్తన 1:1 చూసుకుంటే, దుష్టుల ఆలోచన చప్పున నడువక, అంటే దుష్ట మార్గంలో దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, చెడు మార్గంలో చెడ్డ తలంపులు అవి ఆ మార్గంలో నడవకుండా ఉన్నప్పుడు పాపుల మార్గమున పాపులు నడిచే త్రవలో ఆ మార్గములో నడవక, లేకపోతే నిలువక ఉన్నప్పుడు దుష్టుల ఆలోచన ఉండకూడదు, పాపులు నడిచే మార్గంలో ఉండకూడదు, నిలవకూడదు. చెడ్డం అంటే సాతాను ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కానీ సాతాను కల్పించే అనేకమైన ఆలోచన చొప్పున కానీ నడవకుండా, పాపులు నిలిచే మార్గమున ఉండకుండా, అపహాస్యం, ప్రతిదానికి చెలోక్తులు, విపరీతమైన అపహాస్యం, వేళన చేసేవారి వద్ద కూర్చుండక. మరి ఏం చేయాలి? అలా కూర్చుండక ఏం చేయాలంటే, దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందించుతూ, దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథ వాక్యంలో మనం ఆనందించుతూ, అంటే వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాలము ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రతిదినము చేస్తున్నప్పుడు వాళ్ళు ఆనందించేవారు ఆశీర్వదింపడతారు. అలా ఆనందిస్తూ ఉన్నవాళ్ళు, అలాగే దేవుళ్ళు ఆనందిస్తూ ఉన్నవాళ్ళు, దేవుని వాక్యంలో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ఆనందిస్తున్న వాళ్ళు ఆశీర్వదింపడతారు. అలా నడుచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగుంటారట, నీటి ఒడ్డున ఒక చెట్టు ఎలా నాటబడి ఎప్పుడు పచ్చగా ఉంటుందో, ఎప్పుడు ఫలభరితంగా ఉంటుందో అలా ఉంటామంట. అంటే ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు, తుఫాన్లు, బాధలు వస్తున్నా ఆ చెట్టు వాడిపోదు. ఎందుకంటే అది నీటి ఒడ్డున ఉంది. అది వాడిపోకుండా
అది అలాగే ఉండి ఫలిస్తూ ఉంటుందంట. నా జీవితం ఈ రాత్రి కాల సమయంలో అలా ఉన్నామా? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఆయన మార్గంలో నడుస్తున్నామా? దుష్టమైన ఆలోచన లేకుండా పాపులు నడిచే మార్గమున నిలవకుండా సాతాను కల్పించే అనేకమైన చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, అలాగా పాపులు నిలిచే మార్గంన అపహాసం హేళన చేసే వారి వద్ద కూర్చుండక దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించు వ్యక్తిగత ప్రార్థన, వాక్యదానం, కుటుంబ ప్రార్థనలో మనం ఆనందిస్తూ ఉపవాస ప్రార్థన చేసుకుంటూ మన హృదయాన్ని మనం వాక్యం ద్వారా కడుక్కుంటూ మనం అలా జీవిస్తున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇంకా కీర్తన 125:1 చూసుకుంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఇంకా దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు వాళ్ళు ఎలాగుంటారట? కదలక నిత్యము నిత్యము ఎప్పుడు పచ్చదనంగా ఉంటారు. నిలిచే సియోను కొండవలే, ఒక కొండలాగా ఉంటామంట. అంటే ఏంటి? ఎన్ని తుఫాన్లు, వరదలు వచ్చిన ఆ కదలని కొండ ఎలాగుంటుందో అలాగా మనం దేవునిలో, విశ్వాసంలో, నమ్మకత్వంలో మనము ఎటువంటి దానికి తొట్టిల్లకుండా, భయపడకుండా మనం దేవుడు నాకు సహాయకుడు, ఆయన నాకు సమస్తము చేస్తాడనే నిశ్చయతతో నమ్మిక వచ్చి నిత్యము నిలిచే సియోను కొండ ఉన్నట్టు ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఆయన మార్గాల్లో నడుస్తున్నారు అని దేవుని వాక్యం చూసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఆయన మార్గాలను నడుస్తున్నారు కాబట్టి వారు ఆశీర్వదింపబడుతున్నారు. ఈ రాత్రి కాల సభ్యులో ప్రియ సహోదరి సహోదరుడు అవన్నీ మనం పరీక్ష చేసుకుంటూ మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి చెడ్డ తలంపులు ఉన్నాయా, మంచి తలంపులు ఉన్నాయా, దేవుని యందు విశ్వాసం ఎలా ఉంది, నమ్మకం ఎలాగుంది, మనం పరీక్షించుకుంటూ మనం విడిచిపెట్టుకుంటూ ఆయనలో ముందుకు సాగాలని దేవుడి వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఇంకా ఏమంటున్నారు? వారి కష్టాజీతంలో ఇంకా ఏం చేస్తారు? దేవుని భాగమును దేవునికి ఇస్తున్నారు. అంటే దేవునికి ఇచ్చే దశంభాగాన్ని ఇస్తున్నారు వాళ్ళు. అలా ఇచ్చినప్పుడు కష్టాజీతంను ఆశీర్వదిస్తాడు. దేవునికి ఆ దశంభాగం ఇచ్చి దేవుని కార్యాల గురించి దేవునికి మనం ఇచ్చినప్పుడు, దేవుని భాగం ఇచ్చినప్పుడు ఆ కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడట. నెలంతా కష్టపడి మనం ఉద్యోగం చేసుకునే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించి ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడట. అది మనకి సమృద్ధిలోకి నడిపిస్తుంది. అలాగే భార్య ఎలా ఉంటుందంట? ఫలభరితంగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతోషిస్తూ, తన పిల్లల్ని, కుటుంబాన్ని, భర్తని చూసుకుంటూ, దేవుళ్ళు ఆనందిస్తూ ఒక ఫలభరితమైన జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటారట? ఒలీవ మొక్క వల్లే ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పే మాట వింటూ వాళ్ళు దేవుల్లో వాళ్ళని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒలీవ మొక్కల్లా ఉంటారట. అంటే ఎటువంటి గొడవలు, గందరగోళాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా కూడా సమాధానంగా ఉంటారన్నమాట. వాళ్ళు సమాధానకే ఉంటారు కానీ గొడవకి, గందరగోళానికి, అల్లరికి వాళ్ళు తావివ్వకుండా, ఒకవేళ ఏమైనా వచ్చిన దేవుని నామంలో సరిచేసుకుంటూ, అలాంటి వాటి నుండి దూరపరుచుకుంటూ, దేవుని వాక్యం ద్వారా హృదయాన్ని కడుక్కుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ సమాధానకరంగా జీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇలా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి? పరలోకం నుండి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో సౌఖ్యంగా ఉంటాం. ఇలా జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనకి అవసరాలు ఇవన్నీ, ఉద్యోగం అవసరం, వివాహం అవసరం, పిల్లలు అవసరం, మరి కుటుంబ జీవితం అవసరం, సమాజ జీవితం అవసరం. వీటన్నిటిలో మనకున్న దాంట్లో, దేవుడు మనకిచ్చిన దాంట్లో సంతోషిస్తూ సౌఖ్యంగా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా మనం తొట్టిల్లకుండా ఉంటామని దేవుడి వాక్యం సెలవిస్తోంది. అంతేకాక తరతరాలు మన జీవితం అంతా సుఖంగా, జీవితకాల క్షేమంగా ఉండేలా ఆశీర్వదిస్తాడట. మన జీవిత కాలం అంతా, మన బ్రతుకు దినములన్నీ క్షేమంగా ఉండేలా దేవుడు ఆశీర్వదిస్తాడట. కాబట్టి మనము ఏది విసర్జించాలి? చెడుతనం విసర్జించాలి. చెడుతనంలో ఏమొస్తుంది? ఆలోచనలు వస్తాయి. ఆయన మార్గంలో నడవాలి, చెడ్డ మార్గం వదిలిపెట్టాలి. అపహాసములు, అవహేళనలు చేసే వారి నుండి మనం దూరంగా ఉండాలి. సమాధానంగా జీవించాలి, చెడ్డతనాన్ని విసర్జించాలి.
మనకి మంచి ఆలోచనలు రావాలి, వాక్య సంబంధమైన దేవుని సంబంధమైన ఆలోచనలు రావాలి. దేవుడు ఆత్మ మనం నడిపిస్తూ ఉంటుంది. విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనా జీవితంలో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో బిడ్డలు నడిపిస్తూ ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడుతూ ఉంటాం. ఈ లోక సంబంధంగా ఆశీర్వదింపబడతాం. మంచి మాటలు వింటాం, దేవుని యొక్క మాటలు వింటాం, మంచి సంబంధించిన మంచి మాటలు వింటాం. విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటాము. చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు ఇవన్నీ కూడా మనము ఒక్కొక్క దాన్ని దేవుడు ఇది ఉంది, అది ఉంది, ఇది నువ్వు విసర్జించు, ఇలాగ నడువు అని చెప్పినట్టుగా మనము దేవుని వాక్యం సరిచేస్తుంది. మనం ప్రతిదినము ధర్మశాస్త్రాన్ని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనము ఏవేవి సరిచేసుకోవాలో, ఎలా ఉండాలో దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంటుంది. అందుకని ఈ రాత్రికాల సమయంలో మనకి ఏది అవసరం? వ్యక్తిగత ప్రార్థన, వాక్య పఠనము, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పిల్లల గురించి ప్రార్థన చేయాలి. పిల్లలు ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పిల్లల్ని ఉన్నత స్థానంలో నడిపిస్తాడు. ఇలాగ ఉండినప్పుడు మనం ఆత్మలో నింపబడుతున్నప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినప్పుడు యథార్థత గురించి చూసుకుని యథార్థంగా నడిచిన దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడని మన దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి అటువంటి జీవితంలో మనం కొనసాగిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేడు, కృపామేడు, దయామేడువైన ప్రేమ మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సభలో మరొకసారి నీ పాసనకు వచ్చినాం నాయన. మరి నాయన నీ ఆత్మ నడిపింపులో మేము ఒక్కొక్కటి విడిచిపెట్టుకున్నప్పుడు మాలో ఉన్నవి విడిచిపెట్టుకున్నప్పుడు మేము ఎలా ఆశీర్వదింపబడతామో నాయన, మా కష్టార్జితాలు ఎలా ఆశీర్వదిస్తారో నాయన, మీ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మాకు క్లుప్తంగా కొన్ని విషయాలు బోధించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అట్టి ప్రకారం మేము జీవించి నడిచే కృపని మా జీవితకాలం పర్యంతరము నమ్మకంతో, విశ్వాసంతో నాయన మీలో ఆనందిస్తూ ముందుకు సాగిపోయే కృపను మాకు అనుగ్రహించి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యపదాలు బట్టి అతి మిక్కిలిన గడికొచ్చినాం తండ్రి. ఆమె దాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మీ కుటుంబాల గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి నేను కోరుతున్నాను. కామెంట్లు కూడా పెట్టాలని కోరుతూ కామెంట్ పెడుతున్న వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ నన్ను ఇంకా నువ్వు ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ మరొక వీడియో ద్వారా కలుసుకుని పర్యంతరం మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నామని వినవించుకుంటూ ఈ వాక్యాన్ని, ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.